కొలోసియం ఒక నాగరికత, ఒక సామ్రాజ్య శక్తి, ఒక సంస్కృతి యొక్క ఉనికి, పరాక్రమం, క్రూరత్వం. 2000 ఏళ్ల పూర్వం రోమ సామ్రాజ్యంలో ఉన్న ఈ కొలోసియం గ్లాడియేటర్ల పోరాటాలు, ప్రదర్శనలకు నిలయంగా ఉండేది. క్రీస్తు శకం 72లో ఎంపరర్ వెస్పేషియన్ కొలోసియం నిర్మాణాన్ని ప్రారంభించాడు. అతని కొడుకు టైటస్ 80 ADలో దీన్ని పూర్తి చేశాడు. ఆ సమయంలో రోమ్కు ఇది ఫ్లావియన్ యాంఫిథియేటర్ అని పేరు. కొలోసియం అనే పేరు మాత్రం దగ్గరలో ఉన్న భారీ నీరో విగ్రహం కొలోసస్ నుండి వచ్చింది. కొలోసియం నిర్మాణం రోమ్ ప్రజలకు ఒక సందేశం. సామ్రాజ్యం శక్తివంతం, ప్రజల కోసం పనిచేస్తుందని. యుద్ధంలో పట్టుకున్న వేలాది మంది బానిసలతో ఈ నిర్మాణానికి కార్మికులయ్యారు. శతాబ్దాల పాటు ఇది రోమన్ సామ్రాజ్యం యొక్క అత్యంత శక్తివంతమైన వినోద కేంద్రంగా నిలిచింది. కొలోసియం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాచీన యాంఫిథియేటర్. ఎత్తు 48 మీటర్లు, పొడవు 189 మీటర్లు, వెడల్పు 156 మీటర్లు, సామర్థ్యం 50,000 నుండి 80,000 మంది. 30కి పైగా గేట్ల ద్వారా కేవలం 15 నిమిషాల్లో మొత్తం ప్రేక్షకులను లోపలికి పంపగలిగే ఇంజనీరింగ్ అద్భుతం. మార్బుల్ సీట్స్ వేసి ఉంటాయి. ప్రేక్షకులు కూర్చోవడం కూడా వారి స్థాయి ఆధారంగా. ఎంపరర్ కి ప్రత్యేక స్థానం, సెనేటర్స్, నోబల్స్, వారియర్స్, లోయర్ క్లాస్ ఉమెన్స్ అట్లా వేరువేరుగా ఉంటాయి. కొలోసియం రోమన్ సమాజం యొక్క సోషల్ స్ట్రక్చర్ ను పూర్తిగా ప్రతిబింబించింది. కొలోసియం అసలు రహస్యం భూగర్భ భాగంలో ఉంది. హైపోజియం. ఇక్కడ గ్లాడియేటర్లు సిద్ధమయ్యేవారు. జంతువులు ఉంచబడేవి. రహస్య మార్గాలు ఉండేవి. లిఫ్ట్ల మాదిరిగా పనిచేసే వుడ్ ప్లాట్ఫామ్లు ఉండేవి. ఇక్కడే సింహాలు, పులులు, చీతాలు, ఎలుగుబంట్లు. రోమన్స్ యొక్క మెకానికల్ ఇంజనీరింగ్ ప్రావీణ్యం ఇక్కడే తెలుస్తుంది. కొలోసియం అంటే గ్లాడియేటర్ పోరాటాలు గుర్తుకు వస్తాయి. కానీ ఇవి కేవలం పోరాటాలు కాదు. రోమన్ సామ్రాజ్య శక్తిని చూపే ప్రజా ప్రదర్శనలు. యుద్ధ ఖైదీలు, నేరస్తులు, శిక్షిత యోధులు, కొందరు స్వచ్ఛందంగా ట్రైనింగ్ తీసుకున్న వారు కూడా గ్లాడియేటర్ గా పోరాడేవారు. వాళ్ళ జీవితం ఎంత క్రూరంగా ఉన్నా ప్రజల ముందు వారు హీరోల్లా కనిపించేవారు. గ్లాడియేటర్ వర్సెస్ గ్లాడియేటర్, గ్లాడియేటర్ వర్సెస్ యానిమల్, యానిమల్ వర్సెస్ యానిమల్. నేవల్ బ్యాటిల్స్. అప్పుడప్పుడు స్టేడియంలో నీరు నింపి చిన్న చిన్న నౌకా పోరాటాలు కూడా చేసేవారు. అప్పట్లో ఎంటర్టైన్మెంట్ అంటే క్రూరత్వం కూడా ఒక భాగం. ఫైట్ ముగింపు. ఎంపరర్ థంబ్ అప్ చేస్తే స్టార్ట్ చేస్తారు, థమ్స్ డౌన్ చేస్తే ఫైట్ ని ముగించేవారు. అది జీవితం కావచ్చు, మరణం కావచ్చు. రోమన్లు ప్రపంచం నలుమూలల నుండి జంతువులను రప్పించేవారు. ఆఫ్రికా నుండి సింహాలు, చిరుతలు, ఆసియా నుండి ఏనుగులు, యూరప్ నుండి ఎలుగుబంట్లు, నైల్ ప్రాంతం నుండి మొసళ్ళు. అంతకాలం వెనుక ఇది ఒక భారీ వైల్డ్ లైఫ్ ఎక్స్ప్లోయిటేషన్ ప్రోగ్రామ్ లాంటిది. కొలోసియం ఉద్దేశం 3: ప్రజలకు వినోదం పంచడం, సామ్రాజ్య శక్తిని చూపడం, ఎంపరర్ కి సపోర్ట్ గా నిలిచేట్టు చూడడం. రోమ్ సామ్రాజ్యం యూనిఫైడ్ గా ఉండటానికి ఇది ముఖ్య పాత్ర పోషించింది. క్రీస్తు శకం 404లో ఎంపరర్ హొనోరియస్ గ్లాడియేటర్ పోరాటాలను నిషేధించాడు. భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, దోపిడీల కారణంగా కొలోసియం క్రమంగా ధ్వంసమైంది. మధ్యయుగాల్లో ఇది రాళ్ల గనిలా మారింది. అనేక చర్చిలు, భవనాలు కొలోసియం రాళ్లతో నిర్మించబడ్డాయి. కానీ చరిత్రకారులు, పోప్లు, ఆర్కిటెక్చర్లు కలిసి 18వ శతాబ్దం నుంచి దీన్ని కాపాడడం ప్రారంభించారు. నేడు కొలోసియం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే ప్రదేశాల్లో ఒకటి. ప్రేమికుల నగరం రోమ్ కి గుర్తింపు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఇక్కడికి వస్తారు. ఇది రోమన్ ఇంజనీరింగ్, వారి సంస్కృతి, వారి శక్తి అందరికీ తెలియజేస్తుంది. ఇది ఒకప్పుడు మార్బుల్తో పూర్తిగా తెల్లగా మెరిసేది. ప్రేక్షకులకు ఎండ పడకుండా పెద్ద వెలేరియం ఉండేది. హైపోజియం లాంటి అండర్ గ్రౌండ్ సిస్టమ్ ప్రపంచంలో మొదటిది. 5,000+ సంవత్సరాల్లో కనీసం 5 లక్షల జంతువులు ఇక్కడ చనిపోయాయి. గ్లాడియేటర్లకు అప్పటి కాలంలో హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. రోమన్ కొలోసియం సామ్రాజ్యాల కళలు ఎలా ఉంటాయో చూపించిన నిర్మాణం. విజయం, సంస్కృతి, శౌర్యం. అదే సమయంలో క్రూరత్వం, రక్తశక్తం, మానవ దౌర్భాగ్యం కూడా. కానీ ఇవన్నీ కలిపి రోమన్ చరిత్రను నిర్మించాయి. నేడు కొలోసియం నిలిచినట్టే మనిషి ఆశలు, ప్రతిభ, నిర్మాణ శక్తి ఎప్పటికీ నిలిచే శక్తులు.